నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి తీరుతామన్న సీఎం. పనులపై బీఆర్ఎస్ విమర్శలు తగదన్న రేవంత్ రెడ్డి. కర్నూలు డీఎస్పీ కార్యాలయంలో శ్యామల విచారణ. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తనపై కేసు పెట్టారన్న వైసీపీ నాయకురాలు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం. కిషన్ రెడ్డి, జూపల్లి పరస్పర ఆత్మీయ పలకరింపు. విశాఖ డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న విచారణ. రాజకీయ నేతలపై కూడా పోలీసుల దృష్టి. జైపూర్లో వాహనాలపై దూసుకెళ్లిన టిప్పర్. పలువురు మృతి, 50 మందికి గాయాలు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్ డ్రైవర్ తాగిన మత్తులో బీభత్సం సృష్టించాడు. ట్రక్తో ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టాడు. లోహామండి రహదారిపై వేగంగా వస్తున్న టిప్పర్ ఒక కారును బలంగా ఢీకొట్టింది. ఆ కారును ఢీకొట్టిన తర్వాత టిప్పర్ మరో 3 వాహనాలపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రమాదం జరిగిన లోహామండి రోడ్లోని ఓ షాప్లో రికార్డ్ అయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఓ దారుణమైన విషయం బయటపడింది. ట్రక్ అదుపు తప్పిన తర్వాత ఆ డ్రైవర్ 1/2 కిలోమీటర్ వరకు బ్రేకులు వేయలేదు. అడ్డం వచ్చిన వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్, వీడియోలో భీకర దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పక్కకు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తప్పులు చేసి, అప్పులు చేసి దోపిడీ చేశారనే కారణంతోనే ప్రజలు బీఆర్ఎస్ని పక్కన పెట్టారని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాంతంపై సీఎం రేవంత్ రెడ్డి జియో ఫిజికల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మన్నెవారిపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎస్ఎల్బీసీ టన్నెల్ని తమ ప్రభుత్వంలో పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ విషయాల్లో తమ ప్రభుత్వంపై హరీష్ రావు చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నేతలని క్షమించరని సీఎం రేవంత్ హెచ్చరించారు. చేస్తే 800 నుంచి 1000 మీటర్ల వరకు భూమిలో ఏమేమి ఉన్నాయి, రాళ్ళు ఎక్కడున్నాయి, మట్టి ఎక్కడుంది, నీళ్ళు ఎక్కడుంది, ఏమైనా ఖనిజ సంపద ఉన్నదా ఏందనేది మొత్తం డీటెయిల్ ఇస్తుంది. ఇప్పుడు మనకేందంటే ఎక్కడ ఏముంది, ఎక్కడ లూజ్ సాయిల్ ఉంది. ఇప్పుడు మన ప్రమాదం జరగడానికి కారణం ఏంది, ఒక దగ్గర కంప్లీట్గా లూజ్ ఉండి నీళ్ళు ఉండి బురద ఉండడం వల్ల మనం బోర్ చేయంగానే కింద మట్టి తీయంగానే మొత్తం కూలిపోయింది. దాంతో టన్నెల్ బోర్ మిషన్ పాడవడం కాబట్టి 8 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఎవ్రీ 2.5 మీటర్స్లో ఏమేమి ఉన్నదో కంప్లీట్గా ఇది డేటా ఇస్తుంది. ఈ ఎనాలిసిస్ చేసుకొని ఆ పరిస్థితులను బట్టి టన్నెల్ దొవ్వేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. అందుకోసమే ఇప్పుడు ఇది సర్వే చేస్తున్నాం. మేజర్గా ఈ సర్వే ఏంటంటే ఏరియల్ నుంచి సర్వే చేస్తే 800 నుంచి 1000 మీటర్ల వరకు భూమిలో ఏమేమి ఉన్నాయి, రాళ్ళు ఎక్కడున్నాయి, మట్టి ఎక్కడుంది, నీళ్ళు ఎక్కడుంది, ఏమైనా ఖనిజ సంపద ఉన్నదా ఏందనేది మొత్తం
డీటెయిల్ ఇస్తుంది. ఇప్పుడు మనకేందంటే ఎక్కడ ఏముంది, ఎక్కడ లూజ్ సాయిల్ ఉంది. ఇప్పుడు మన ప్రమాదం జరగడానికి కారణం ఏంది, ఒక దగ్గర కంప్లీట్గా లూజ్ ఉండి నీళ్ళు ఉండి బురద ఉండడం వల్ల మనం బోర్ చేయంగానే ఈ కింద మట్టి తీయంగానే అది మొత్తం కూలిపోయింది. దాంతో టన్నెల్ బోర్ మిషన్ పాడవడం కాబట్టి 8 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఎవ్రీ 2.5 మీటర్స్లో ఏమేమి ఉన్నదో కంప్లీట్గా ఇది డేటా ఇస్తుంది. ఈ ఎనాలిసిస్ చేసుకొని ఆ పరిస్థితులను బట్టి టన్నెల్ దవ్వేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. అందుకోసమే ఇప్పుడు ఇది సర్వే చేస్తున్నాం. మేజర్గా ఈ సర్వే ఏంటంటే ఏరియల్ నుంచి సర్వే చేస్తే 800 నుంచి 1000 మీటర్ల వరకు భూమిలో ఏమేమి ఉన్నాయి రాళ్ళు రోజుల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. సంజీవ్ నగర్లో మంత్రి జూపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మంత్రి జూపల్లికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదురుపడ్డారు. నమస్కారం అంటూ ఒకరికొకరు పలకరించుకున్నారు. తర్వాత ఎవరి ప్రచారంలో వారు బిజీ అయిపోయారు. మొంతా తుఫానుపై మాజీ మంత్రి కన్నబాబు, వైసీపీ నేతల వ్యాఖ్యలకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ కౌంటర్ ఇచ్చారు. మొంతా తుఫాను వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చంద్రబాబు ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. చంద్రబాబు నిమిషంలో ఫీల్డ్లో దిగారని, జగన్ మాత్రం ప్యాలెస్లోనే కూర్చున్నారని విమర్శించారు. సీఎం రిస్క్ చేసి మరీ ఫీల్డ్కు వచ్చారని తెలిపారు. జగన్ ఇప్పటి వరకు ప్యాలెస్ నుంచి ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు. తుఫానుపై సీఎం చంద్రబాబు అడుగడుగున అప్రమత్తమై పనిచేశారని తెలిపారు. గత 5 ఏళ్లలో సీఎంగా జగన్ రాష్ట్రానికి ఏం వెలగబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. విపత్తుల సమయంలో జగన్ ఎప్పుడైనా పర్యటించారా అని ప్రశ్నించారు. గాలిలో తిరగడం తప్ప ఏం చేశారంటూ వర్మ మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే 1788 కోట్లు తక్షణం రిలీజ్ చేసి 10 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్లు ఇప్పించాం. ఈ సర్టిఫికేట్లు ఎందుకు ఎవరి వల్ల ఆగిపోయినాయి? జగన్మోహన్ రెడ్డి వల్ల ఆగిపోయింది. ఈ డబ్బు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మీ గవర్నమెంట్లో ఇవ్వలేదు కాబట్టి. టోటల్గా మీ గవర్నమెంట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేసరికి 2832 కోట్లు పెండింగ్ ఉంది. వసతి దీవెన బకాయిలు వచ్చేసరికి 985 కోట్లు ఉంది. ఫీజు రీఎంబర్స్మెంట్ పీజీ వాళ్ళది వచ్చేసరికి 450 కోట్లు ఉంది. ఇవన్నీ పెట్టేసి చంద్రబాబు తప్పు చేస్తున్నాడు, చంద్రబాబు ఇవ్వలేదండి. నువ్వు ఎందుకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయావు? 10 లక్షల మంది సర్టిఫికెట్లు నీ టైంలో ఎందుకు ఆగిపోయినాయి? ఇవన్నిటికి సమాధానం చెప్పాలి కదా, ఉన్నట్టు మాట్లాడడం కాదు. 10 లక్షల మంది సర్టిఫికెట్లు రిలీజ్ అవడం గురించి వెంటనే డబ్బున్నా లేకపోతే 1788 కోట్లు రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ప్రజా సంక్షేమంతో ముందుకెళ్తుంటే ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లో మాట వస్తుంటే దాన్ని డైవర్షన్ చేయడానికి వీళ్ళు ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి టీం, కన్నబాబు గారు కానీ జిల్లాలో ఈయన కానీ, కన్నబాబు గారు తెలియదా వ్యవసాయ శాఖ మంత్రి, రైతులకు ఎంత అన్యాయం చేశామో ఆయనకి తెలుసు. తప్పక ఒత్తిడితో మాట్లాడుతున్నాడు అంతే. కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు ప్రమాదంలో అసత్య ప్రచారం చేసిన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు శ్యామల హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు విచారించారు పోలీసులు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన శ్యామల మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, హైవే పక్కన బెల్ట్ షాపులపై ప్రశ్నించానని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను బయట పెడుతున్నందుకే తనపై తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నేను తాడేపల్లి ఆఫీస్ నుంచి పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఆధారంగా అందులో మనం 10 క్వశ్చన్లు అడిగాం వాళ్ళని, ప్రస్తుత ప్రభుత్వాన్ని. అది వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించినట్టుంది. వాళ్ళకి దాని మీద సమాధానం లేక కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క చేసేటువంటి వ్యవహారాలు బయటపడుతున్నాయన్న ఉద్దేశంతో కావచ్చు, మనల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో కావచ్చు ఒక కేసు అయితే నమోదు చేశారు. మనకు 1వ తారీఖున నోటీసులు ఇవ్వడం జరిగింది. సో అందుకని ఈరోజు కర్నూలుకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడే. సో వారు కూడా ఇంతసేపు బయట ఉండి
వెయిట్ చేయడం జరిగింది. ఎస్, పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు, సమాధానాలు చెప్పాము. ఖచ్చితంగా భయపడకుండా ఈ విషయంలో ముందుకు పోరాటం జరుగుతుంది. వాళ్ళకి 10 ప్రశ్నలు ట్వీట్ డిలీట్ చేయాలి అని మా ఇంటికి వచ్చినప్పుడు నోటీసులు ఇవ్వడానికి అక్కడ పోలీసులు అడగడం జరిగింది. వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ ట్వీట్ డిలీట్ చేయాలి అనే ఒక విషయం వాళ్ళు నాకు మెన్షన్ చేయడం జరిగింది. నేను ఆ ట్వీట్ చదువుతాను ఇప్పుడు మీ ముందు. ఇందులో ఏమన్నా తప్పు మాట్లాడానో లేదా మీరే ఆలోచించుకోండి, ఎందుకంటే ఇది చాలా ఫేర్ క్వశ్చన్స్ మనం గవర్నమెంట్కి అడిగినవి. ఇది మన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేశారు. అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో ఓ కార్యక్రమం నిమిత్తం అధికారులతో కలిసి అటుగా వెళ్తున్న హోంమంత్రి అనిత వెంటనే స్పందించారు. తన వాహనాన్ని ఆపి గాయపడిన వారిని యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను హోంమంత్రి అనిత పరామర్శించారు. వైద్యుల నుంచి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆమె ఆదేశించారు. బాధితుల ప్రాణాలను కాపాడటంలో మంత్రి అనిత చూపిన స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. साइड गेलना ना गुरु को साइड गेलना भैया పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం వరద ప్రభావిత గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పర్యటించారు. నరుకుళ్లపాడు, జూపూడి, మునుగోడు గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను శంకర్రావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, పట్టించుకునే నాదుడే లేడన్నారు. గత ప్రభుత్వం పంటలపై ఇన్సూరెన్స్ కట్టి రైతులను ఆదుకుంది అని అన్నారు. పార్టీలకు అతీతంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పులిచింతల ప్రాజెక్టు నుండి నీటి విడుదలతో పంటలు మునిగిపోతున్నాయని, ఒక్కసారిగా నీరు విడుదలతో పొలాల ముంపుతో పాటు మట్టి కోతకు గురి చేస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. అధికారులు కింద వదులుకోకుండా శాంతం వచ్చిందాక ఉండి 5 లక్షల క్యూసెక్కుల నీరు ఒకేసారి వదులుతున్నారు పులిచింతల డ్యామ్ నుంచి. దానివల్ల ఆ ప్రాంతం మొత్తం మునిగిపోతుంది. మునిగిపోవటమే కాదు, అక్కడ ఆ 2 తండాలు, డ్యామ్ కింద 2 తండాలు కూడా కోత పడిపోయి మట్టి కూడా లోనికి వెళ్ళిపోతూ ఉంది. మొన్న రైతులు కూడా పాపం వాళ్ళు ధర్నా చేయటం జరిగింది. కనీసం అవగాహన లేకుండా అధికారులు ఒకేసారి 5 లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందకు వదలటం అంటే, అది పైనుంచి వరద వచ్చేటప్పుడు ముందుగానే 2-3 చెక్కులు 2 లక్షల క్యూసెక్కుల నీళ్ళు కిందకు వదులుకుంటే పోయేదానికి అవగాహన లేకుండా రైతులను మొత్తం ఇబ్బంది పెడతా ఉన్నారు. దీన్ని నివారించే పద్ధతిలో మరి అమరావతి మండలం కానీ, పెదకూరపాడు కానీ, అచ్చంపేట మండలాల్లో ఎక్కువగా నష్టపోతున్న రైతులకి అధికారులు ఇప్పటికైనా సర్వే చేసి, ఇంతవరకు సర్వేకి రాలా, ఓరలుగా వెళ్ళి ఇంత అని నష్టం వేసి రాసుకొని పోతున్నారు, కానీ అది వస్తా రాదో కూడా ఇప్పుడు కూడా తెలియదు. గత ప్రభుత్వంలాగా 7,800 కోట్ల రూపాయల గతంలో ఇవ్వటం జరిగింది నష్టపరిహారం. నిర్మల్ జిల్లా భైంస వ్యవసాయ మార్కెట్లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి రైతులు ప్రభుత్వం మద్దతు ధరను పొందాలని సూచించారు. పత్తి కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు సూచించారు. పత్తి కనీస మద్దతు ధర క్వింటాలకు 8,110 రూపాయలుగా ఉందని తెలిపారు. రైతులు బయట మార్కెట్లో దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. ప్రభుత్వ సీసీఐ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పత్తి కొనుగోలు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. నాతో పాటు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు, ఎంసీ చైర్మన్ గారు అందరూ ఇక్కడ పాల్గొన్నారు. ఈ రోజు నుంచి సీసీఐ వాళ్ళు కొనుగోలు కార్యక్రమం కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తారు. సీసీఐ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా సూచన ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈసారి మనకి ఫ్లడ్ వల్ల
అంటే అన్టైమ్లీ రెయిన్స్ వల్ల చాలా వరకు కాటన్ లో కూడా ప్రాబ్లం వచ్చింది. సో మాయిశ్చర్ కొద్దిగా చూడకుండా, వాళ్ళది 12% అప్పర్ లిమిట్ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా చూడకుండా లీనియంట్ గా హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో వాళ్ళు ఎక్కువ పర్చేస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే ప్రత్యేకంగా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి రైతుకు ఎంఎస్పి ప్రైస్ ప్రకారం 8,100 రూపాయలు ఉంది. ప్రతి రైతు దీనికి సదువినియోగం చేసుకొని మన కాటన్ మార్కెట్ యార్డ్లో కానీ ఫ్యాక్టరీలో కానీ కిసాన్ యాప్ ప్రకారంగా మీకు డేట్ ఇస్తారు. ఆ డేట్ ప్రకారం మీరు పత్తి తీసుకొచ్చి మన మార్కెట్లో మన జీనింగ్ ఫ్యాక్టరీలో, అదేవిధంగా తేమ శాతం ఏదైతే రైతులు అందరు డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా తేమ శాతం ఏదైతే గవర్నమెంట్ 12% డిసైడ్ చేసింది ఉంది, అది లేకున్నా కూడా 17-18 వరకు కూడా పత్తి కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మన కలెక్టర్ మేడం కూడా చెప్పారు. నేను కూడా చెప్తున్నాను. పత్తి కొనుగోలు ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహితంగా చేద్దామని ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ టీం పనిచేస్తోందని విశాఖ డీఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు. డ్రగ్స్ తరలిస్తున్న చరణ్ అనే యువకుడిని పట్టుకున్నారు. యువకుడి దగ్గర నుంచి 36 LSD బాటిల్ బ్యాట్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అమ్మినా కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మేరీ శాంతి హెచ్చరించారు. ఏపీలో డ్రగ్స్ దందాన్ని పూర్తిగా అరికడతామన్నారు. డ్రగ్స్పై ఎలాంటి సమాచారం తెలిసినా తమకు వెంటనే తెలియజేయాలన్నారు. డీఎస్పీ మేరీ ప్రశాంత్తో మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. విశాఖలో అయితే డ్రగ్స్ కలకలం రేగిందని చెప్పాలి. విశాఖ పోలీసులు అయితే కనుక డ్రగ్స్ని పట్టుకోవడం జరిగింది. నిన్న దురంత ఎక్స్ప్రెస్లో కనుక ఓ వ్యక్తిని చరణ్ అనే వ్యక్తిని అయితే పట్టుకున్నారు. దాని గురించి మరిన్ని వివరాలు అయితే కనుక ఈ డీసీపీ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని మేరీ జేమ్స్ చెప్పండి, డ్రగ్స్ పట్టుకున్నారు కదా, ఎంతమంది పట్టుకున్నారు? నిన్న మనం వైజాగ్ రైల్వే స్టేషన్ బయట ఈగిల్ యాజ్ వెల్ యాజ్ వైజాగ్ సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ 3 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఒక 48 LSD బ్లాట్స్ కూడా దొరకడం జరిగింది. మన విచారణలో తేలింది అందులో ఒక వ్యక్తి పేరు గీత్ చరణ్, ఇతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఇంకో వ్యక్తి పేరు హర్షవర్ధన్ నాయుడు, ఇతను కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఇంకో వ్యక్తి కొండారెడ్డి MBA సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఇతను వైసీపీ సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్. కొండారెడ్డి అన్న అతను గీత్ చరణ్ అన్న వ్యక్తికి 25,000 ఇచ్చి బెంగళూరు వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసి బెంగళూరు పంపడం జరిగింది. అక్కడ సెంతన్ అన్న వ్యక్తి దగ్గర వీళ్ళు LSD బ్లాట్స్ తీసుకురావడం జరిగింది. రిటర్న్లో ఇతను రిసీవ్ చేసుకోవడానికి వీళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర వచ్చిన మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. సో విచారణకి ప్రస్తుతానికి కొంత సెల్ఫ్ కన్సంప్షన్ అలాగే అమ్మడానికి కూడా తీసుకొచ్చినట్టు తేలుతోంది. మనం వీళ్ళని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇట్లా ఎన్నిసార్లు తీసుకొచ్చారు, ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరు తీసుకొచ్చారు, దీని వెనక ఇంకా ఎవరు ఉన్నారు, ఎవరెవరికి అమ్మారు, వాళ్ళు ఎవరెవరికి అమ్మారు, ఇదంతా కూడా మనం ఫైనల్గా తెలుసు. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఈ మేరీ ప్రశాంత్ అయితే కనుక చెప్పడం జరిగింది. డ్రగ్స్ని అయితే కనుక పట్టుకోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ని అయితే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని అయితే చూడడం జరుగుతుంది. అయితే కనుక ఇక్కడ వైసీపీ వింగ్ విద్యార్థి విభాగ అధ్యక్షుడు అయితే కనుక కొండారెడ్డికి అయితే కనుక ఈ డ్రగ్స్ తెచ్చినట్లుగా తెలుస్తుంది. చరణ్ అనే వ్యక్తికి ఆయన డబ్బులు అయితే 25,000 రూపాయలు ఇచ్చి ఫ్లైట్ టికెట్లు తీసి ఆయన అయితే కనుక పంపడం జరిగింది. బెంగళూరు నుంచి చరణ్ ఏదైతే డ్రగ్స్ తీసుకొస్తున్నారో తీసుకొచ్చే సమయంలో అయితే కనుక ఈ దురంత ఎక్స్ప్రెస్లో రావడం జరిగింది. దురంత ఎక్స్ప్రెస్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు కానివ్వండి వీరైతే కనుక పట్టుకోవడం జరిగింది. స్పెషల్ పోలీసులు అయితే కనుక ప్రత్యేకంగా పట్టుకోవడం జరిగింది. డ్రగ్స్ని అయితే కనుక అరికట్టే విధంగా అయితే కనుక మేము కృషి చేస్తున్నాం. దీనిపైన మరింత విచారణ చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని, ఎలాంటి వారు ఉన్నా సరే ఉపేక్షించేది లేదని చెప్పేసి అయితే కనుక ఎంతటి వారినైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని అయితే చెప్తున్నారు. విద్యార్థులకైతే కనుక ఇప్పటికే పలు సూచనలు చేశారు. డ్రగ్స్కి అయితే ఎడిట్ కావద్దని చెప్తున్నారు. డ్రగ్స్కి ఎడిట్ అయినట్లయితే కనుక ఎవరైనా ఉంటే కనుక 1972కు సమాచారం ఇస్తే కనుక వారి నుండి అయితే కనుక డ్రగ్స్ నుంచి వారిని కాపాడే ప్రయత్నం చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. మరి డీసీపీ మేరీ ప్రశాంత్ గారు చెప్పిన వివరాలు అయితే ఇలా ఉన్నాయి. కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ, 4 సైడ్స్, విశాఖపట్నం. అజ్ఞాతంలో ఉన్న సహచరులకు పలు సూచనలు చేస్తూ 5 నిమిషాల వీడియోను మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ విడుదల చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట తన సహచరులు 60 మందితో ఆయుధాలతో సహా లొంగిపోయిన ఆయన దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులకు పిలుపునిస్తూ వీడియో విడుదల చేశారు. జనజీవనంలోకి రండి, ఆయుధాలను వదిలేయండి అంటూ పిలుపునిచ్చారు. పరిస్థితులు మారిపోయాయన్న విషయాన్ని గమనించాలని సూచించారు. విప్లవ ద్రోహులుగా తమని చిత్రీకరించడం సరికాదన్నారు. తాంపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు. मैं आप तमाम लोगों को अभिवादन पेश करता हूं। 16 सितंबर को
मैंने पहली बार हथियारबंद संघर्ष का विराम प्रकट करते हुए स्टेटमेंट जारी किया था और उसके बाद गढ़चिरौली, माड़, पूर्व बस्तर के साथियों ने भी वहाँ से हथियारबंद संघर्ष को छोड़ने का निर्णय पर वे लोग भी स्टेटमेंट जारी किए हैं। मैं महाराष्ट्र के गढ़चिरौली में 60 कामरेडों के साथ मेरा हथियार छोड़ दिया था, वे लोग भी हथियार छोड़े हैं। उसके बाद सैकड़ों की संख्या में साथियों ने छत्तीसगढ़ में अपने हथियार छोड़ दिए हैं। इसी बीच में भारत की कम्युनिस्ट पार्टी माओवादी के केंद्रीय कमेटी के सदस्य चंद्रन्ना तेलंगाना में पुनर्वासन के लिए आए हैं। इन तमाम साथियों को मैं अभिवादन पेश करता हूं। हम इस देश में लंबे समय से, कई वर्षों से काम करते आ रहे हैं। इसमें कई साथियों को हम खो गए हैं। आज हम बाहर आने का मतलब ये है कि बदल रहे परिस्थितियों का ये एक संकेत होता है। इसलिए आज हम हथियारबंद संघर्ष को छोड़कर విశాఖ జగదాంబ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ విగ్రహాన్ని తొలగించడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఆ ప్రాంతంలో జనసేన జెండా పోల్ దిమ్మా ఉండేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ఆదేశాల మేరకు విగ్రహాన్ని తొలగించారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ జెండా పోల్ దగ్గర నుండే వారాహిపై యాత్ర చేశారని గుర్తు చేశారు. సూపర్ స్టార్ అంటే అభిమానం ఉన్నప్పటికీ మా జనసేన జెండా తీసేసి నిబంధనలకు విరుద్ధంగా కృష్ణ గారి విగ్రహాన్ని పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కృష్ణ విగ్రహం ఏర్పాటు చేసిన మాన్యాల శ్రీను స్పందిస్తూ అనుమతుల కోసం దరఖాస్తు చేశామని తెలిపారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి దగ్గర పట్టడంతో అనుమతులు రాకుండానే పెట్టడం కారణంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించడం జరిగిందని తెలిపారు. 2018 నవంబర్ 18వ తారీఖున జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ అభిమానులు ఇక్కడ జగదాంబ కూడలి వద్ద, ప్రధానటువంటి కూడలి జగదాంబ కూడలి వద్ద జనసేన జెండాను ఆవిష్కరించడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భవించినటువంటి ఒక జనాల్లో పుట్టుకొచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ పార్టీని స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధన ఏదైతే ఉందో ఆ యొక్క జనసేన పార్టీ సూత్రాలు కూడా ఇక్కడ గోడ మీద రాసినటువంటి వాటిని పూర్తిగా ఆగమేఘాల మీద వారం రోజుల క్రితం ఆదివారం నాడు తెల్లవారుజామునే జనసేన యొక్క సిద్ధాంతాలని, జనసేన పార్టీ జెండా దిమ్మని, జనసేన పార్టీ జెండాని పూర్తిగా విధ్వంసం చేసేసి ఆగమేఘాల మీద సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం అనేది ఆ స్థానంలో పెట్టడం అనేది చాలా విచారకరం, చాలా బాధాకరం. ఇవాళ 10:30కి ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ గారికి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది. వారం రోజులు గడుస్తున్న జనసేన పార్టీ దిమ్మని, జనసేన పార్టీ జెండాని, ఆ పోల్ని విధ్వంసం చేసేటువంటి వ్యక్తులపైన క్రిమినల్ చర్య. నేను కృష్ణ గారి అభిమాని. నేను పార్టీలో చేరేటప్పటికే గౌరవ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము రిక్వెస్ట్ చేశారు, ఇలా మీ కృష్ణ అభిమానం సార్, మీ పార్టీలో మేము చేరుతున్నాం సార్, మీ పార్టీ సిద్ధాంతాలు నచ్చి మీ యొక్క విధానం ముఖసూటిదనం నచ్చి మీతో మేము ప్రయాణించాలనుకుంటున్నాం సార్ అని ఆయన చెప్పాము. అప్పుడే లెటర్ ఇచ్చాము. అప్పుడు అధికారం లేదు, కూటమి అధికారం లేదు సార్, కూటమి ప్రభుత్వం అధికారం లేదు, ప్రభుత్వం వచ్చాక చూద్దామమ్మా ఈ కార్యక్రమం సంగతి అన్నారు. అప్పుడు వంశీ గారు ఇక్కడ వంశీ గౌరవ ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, అప్పుడు వంశీ గారు సిటీ అధ్యక్షుడిగా ఉన్న జనసేన పార్టీ వంశీ గారు నేను కలండి అని అన్నారు. అధికారం వచ్చాక ఏమైనా అవకాశం ఉంటే ఆయన చూస్తారు, నేను చెప్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అందులో భాగంగా మీకు ప్రభుత్వానికి కూడా మేము లెటర్లు పెట్టడం జరిగింది అసోసియేషన్ తరపు నుంచి. అది ఇంకా పర్మిషన్ అయితే రాలేదు, వాస్తవం అది. మేము ఆ తొందరపాటుతో అభిమానంతో రేపు కృష్ణ గారు వర్ధంతి వస్తుందని పెట్టడం జరిగింది. అంతే ఇక్కడ ఎవరో చెప్తున్నారు, కొన్ని కావాలని ఉన్నది లేనట్టు ఉన్నట్టు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో సమతా కళాశాలలో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కోన సాయితేజ ఆత్మహత్య సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
సాయితేజ మృతికి కళాశాలలో 2 మహిళా టీచర్ల లైంగిక వేధింపులే కారణమని విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు, సాయితేజ కుటుంబ సభ్యులు గత 2 రోజుల పాటు సమతా కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాయితేజకు వాట్సాప్ చాటింగ్ ద్వారా ఇబ్బందులకు గురి చేసిన ఉపాధ్యాయురాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు విద్యార్థి సాయితేజ ఆత్మహత్యపై వ్యక్తమవుతున్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడి తమ్ముడు వ్యక్తం చేస్తున్న ఆరోపణలపై డిజిటల్ ఎవిడెన్స్ సేకరిస్తున్నామన్నారు. ఇటువంటి సెన్సిటివ్ కేసుల విషయాల్లో నిజా నిర్ధారాలు కావడానికి కొంత సమయం పడుతుందని, విద్యార్థులు ఓపికతో ఉండాలని సూచించారు. కొంచెం సైడ్కి అక్కడికి పదండి, అందరి మంది అటు పదండి, అయిపోయింది. నిర్మల్ జిల్లా కుంటాల మండలం వెంకూరు గ్రామ వాగు నుండి అక్రమంగా ఇసుకను మహారాష్ట్రకు తరలిస్తున్నారని గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుంటాల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామస్తులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఎన్నిసార్లు విన్నవించినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మా వెంకూరు అక్రమంగా తరలిస్తుండగా మేము గ్రామస్తులందరూ కలిసి మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రస్తారోకో కూడా వేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి పదే చాలాసార్లు విన్నవించడం జరిగింది. మరి అక్రమంగా ఇసుక మహారాష్ట్రకు తరలిపోతుంది సార్, మరి దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకోండి అని చెప్తే ఆయన దాన్ని పట్టించుకోకుండా పెడచెవిన పెట్టడం జరిగింది. కాబట్టి మరి ఇప్పటికైనా సార్ ఇంద్రమ్మ ఇళ్లకు మీరు ఒకవేళ పర్మిషన్ ఉంటే మరి జేఈ ద్వారా కానీ లేదంటే పంచాయత్ సెక్రటరీ ద్వారా కానీ మరి ఆ ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులు ఎవరోనో వారి పేరు తెలుసుకొని వారికి ఇసుకను మరి ఎంతైతే అవసరం ఉంటుందో అంతే ఇస్తే బాగుంటుంది. కానీ కొందరు వ్యక్తులు దాన్ని అక్రమంగా మరి తరలించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎందుకు తరలిస్తున్నారని ఫిర్యాదు చేస్తే మరి కొందరి పైన దాడి చేయడం కూడా జరిగింది. సినీ నటుడు తుషార్ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 10 లక్షల డొనేషన్ దర్శనంలో తుషార్ కపూర్ దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. I've come to Balaji after 6 months. I come every year and it's my pleasure. I've been coming for the past 45 years from childhood. And big thank you to Lord Balaji. He decides what time you come, how you come, when you come. And I've also come to pray for my next film Masti 4, which is coming on 21st November. And I hope Lord Balaji grants it a super success. And to all the Telugu audiences, all my love. I used to live in Hyderabad and as a child I used to have a house there. So I would love to work in a Telugu movie also. If there's a good script with a good banner and a good director, I would love to do a Telugu movie also. I've done a lot of remakes of Manasanta Nove, Nuvu Nenu, Toli Prema. All these remakes I have done in Hindi, and would love to do something with the South, with a proper Telugu language film also, bilingual hopefully, if a good opportunity. గూగుల్ డేటా సంస్థకి భూములు కేటాయించడానికి విశాఖ జిల్లా సిపిఐ నేతలు వ్యతిరేకించారు. అలాగే అదానీ అంబుజా సిమెంట్ గ్రేడింగ్ ఫ్యాక్టరీ ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐ జిల్లా ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, భూగర్భ జలాలు ఎండిపోయి నీటి విద్యుత్ కొరత ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. Thank you.
ముఖ్యంగా 2 ప్రధాన అంశాలపైన ఈరోజు మా పార్టీ జిల్లా ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ప్రధానంగా మొదటిది విశాఖలోని గూగుల్ సంస్థ ఏదైతే ఏర్పాటు చేయబోతా ఉందో డేటా సెంటర్, దాని అంశం మీద ఈరోజు అమెరికా తర్వాత అతి పెద్ద డేటా సెంటర్ని విశాఖపట్నంలోనే ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దాదాపు $15 బిలియన్ అంటే 1,85,000 కోట్ల పెట్టుబడితో రానున్నటువంటి 5 ఏళ్ల కాలంలో 1,85,000 ఉద్యోగాల కల్పనే మా ప్రభుత్వ ధ్యేయం అని చెప్పి నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా ఈరోజు చాలా ఊదరగొడుతూ ఉన్నారు. దీనిపైన ప్రతిపక్షాలన్నీ కూడా అసూయతో ఉన్నాయి. ఈ కంపెనీ విశాఖపట్నానికి రావడం వల్ల ఇతర రాష్ట్రాలు కూడా అసూయతోని రగిలిపోతూ ఉన్నాయని వారు చెప్తూ ఉన్నారు. గతంలోనే ఈరోజు ఈ సంస్థకు సంబంధించి కూడా దాదాపుగా 480 ఎకరాల భూమిని ఈరోజు కేటాయించడం జరిగింది. ఆనందపురం మండలం తొర్లవాడ పంచాయతీలో దళితులు అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కునేటువంటి 200 ఎకరాల భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అందులో 115 ఎకరాలు, దాదాపుగా 200 ఎకరాలు 52 కుటుంబాలు, దళిత కుటుంబాలకు 1972లో అప్పుడున్నటువంటి గవర్నమెంట్ జీవనాధారం నిమిత్తం కేటాయించింది. జీవనాధారం నిమిత్తం కేటాయించినటువంటి భూములు కేటాయించినప్పుడు భూమి స్వరూపం కొండలు, రప్పులు, గోతులు, గుంటలుగా ఉండేవి. అవి మొత్తం దళిత కుటుంబాలు మొత్తం సాగులోకి తెచ్చుకోవడానికి దాదాపుగా 20 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు సాగులోకి వచ్చిన తర్వాత మొత్తం దళిత కుటుంబాలన్నీ ఆ భూమి మీద వ్యవసాయం చేస్తూ వివిధ రకాలైనటువంటి పంటలు పండిస్తూ వాళ్ళ యొక్క కుటుంబ జీవనం పోషించుకుంటున్నారు. అదే ప్రభుత్వాలు ఆ భూముల మీద కన్ను పడ్డాయి. ఆ భూముల మీద కన్ను పడిన తర్వాత బ్యాటరీ కంపెనీకి ఇవ్వాలని, ఇంకా ఇతర కంపెనీలకు ఇవ్వాలని, డంపింగ్ యార్డుకి కూడా ఇవ్వాలని గత 10 సంవత్సరాల నుంచి దళితులను అన్యాయం చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. అయితే అందులో 115 ఎకరాలు, దాదాపుగా 200 ఎకరాలు 52 కుటుంబాలు, దళిత కుటుంబాలకు 1972లో అప్పుడున్నటువంటి గవర్నమెంట్ జీవనాధారం నిమిత్తం కేటాయించింది. జీవనాధారం నిమిత్తం కేటాయించినటువంటి భూములు కేటాయించినప్పుడు భూమి స్వరూపం కొండలు, రప్పులు, గోతులు, గుంటలుగా ఉండేవి. అవి మొత్తం దళిత కుటుంబాలు మొత్తం సాగులోకి తెచ్చుకోవడానికి దాదాపుగా 20 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు సాగులోకి వచ్చిన తర్వాత మొత్తం దళిత కుటుంబాలన్నీ ఆ భూమి మీద వ్యవసాయం చేస్తూ వివిధ రకాలైనటువంటి పంటలు పండిస్తూ వాళ్ళ యొక్క కుటుంబ జీవనం పోషించుకుంటున్నారు. ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. అన్యోన్యంగా జీవిస్తున్న యువ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కయ్యపాలెంలో దంపతులు వాసు, అనిత ఆత్మహత్య చేసుకున్నారు. అనిత 7 నెలల గర్భిణిగా ఉండటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాసు ఫ్యాన్కు ఊరేసుకుని అనిత మంచంపై విగతజీవులుగా కనిపించారు. కొడుకు, కోడలని ఆ స్థితిలో చూసి వాసు తల్లి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. వారి మృతికి గల కారణాలపై మిస్టరీ నెలకొంది. పోలీసులు చుట్టుపక్కల వారిని విచారిస్తూ ఆధారాలు సేకరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. నవదంపతుల ఆత్మహత్య అయితే కనుక కలకలం రేపుందని చెప్పాలి. ఈ నవదంపతుల ఆత్మహత్యపై అయితే కనుక మనతో పాటు ఏసీపీ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. సార్, నవదంపతులు అంత తక్కువ టైంలో ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి? ఏమైనా వెలుగులోకి వచ్చాయా? దంపతులిద్దరూ కూడా పెళ్ళైన 6 మాసాల్లోనే ఈ విధంగా చనిపోవడం అందరికీ బాధ కలిగించిందండి. ఆ సంగమ ఆఫీసర్ అక్కయ్యపాలెంలో అందరూ కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కూడా ఎటువంటి అన్యోన్యంగా ఉండేవారు, ఎటువంటి గొడవలు లేవని అందరూ చెప్తున్నారు. కానీ మరి ఎందుకు ఇలా జరిగింది అనేది మనకి కారణం ఇంతవరకు తెలియ రాలేదు. పోస్టుమార్టం పంపించాము. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక ఏమైనా మనకి అది సూసైడా కాదనేది ఆవిడ విషయంలో తెలుస్తుంది. కానీ అతను మాత్రం భర్త సూసైడ్ అనేది క్లియర్గా లగేజ్ మార్క్ ఉంది. ఫ్యాన్కి అతను సీన్లో కనిపించాడు. కాబట్టి ఇది కారణం ఇంకా దర్యాప్తులో తెలుసుకోవాల్సి వస్తుందండి, ఎందుకు అలా జరిగింది అనేది. థ్యాంక్ యూ. తల్లి లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు వచ్చింది ఈ సమస్య? ఈ ఉదయాన్నే ఇతను వాళ్ళ తల్లిని ఆ మధురవాడ ఫంక్షన్లో బండి మీద డ్రాప్ చేసి వచ్చేసాడండి. తర్వాత ఆవిడ సాయంత్రం 6:30కి వచ్చిందని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. ఆవిడ వచ్చిన తర్వాతే వీళ్ళిద్దరు ఈ విధంగా కనిపించారు. లోపల బెడ్రూమ్లో కిటికీలోని చూసి వాళ్ళకి డోర్ తీగిపోయేసరికి కిటికీలోని చూశారు. సో మదర్ అక్కడ లేరు. ఇది పరిస్థితి. జంట ఆత్మహత్య కేసు మీద అయితే కనుక విచారణ చేయాల్సి ఉందని చెప్తున్నారు. వాళ్ళ తల్లితో పాటు, ఆయన అయితే తల్లితో పాటు ఉంటారు. ఆ తల్లి అయితే కనుక ఆ బయటకు వెళ్ళి దింపేసి వేరే చోటకి దింపేసి వచ్చిన తర్వాత ఈ
ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్తున్నారు. అయితే భర్త అయితే కనుక ఫ్యాన్కి ఎవరైతే వాసు ఉన్నారో వాసు అయితే ఫ్యాన్కి హ్యాంగింగ్ అయి ఉండడం జరిగిందని చెప్తున్నారు. అలాగే భార్య అయితే కనుక బెడ్ మీద కింద పడి ఉంది. ఆవిడైతే కనుక ఆత్మహత్య అనేది ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆత్మహత్య 7 నెలలు గర్భిణీ ఉండి ఆత్మహత్య చేసుకోవాలని పరిస్థితి ఏంటనే వివరాలు అయితే తెలియాల్సి ఉందని చెప్పేసి ఏసీపీగా అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ సజ్జనాంతో శ్రీనివాస్, విశాఖపట్నం ఫోర్స్ పాలెం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV. Script